కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేయర్, ప్రార్థన. ద ఫర్వెంట్ ఎఫెక్చువల్ ప్రేయర్ ఆఫ్ ఎ రైటియస్ పర్సన్ అవైల్త్ మచ్. జేమ్స్. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై దేవుని ఎదుట దుర్గములను పడద్రోయుటకు శక్తి గలదై యుండును. యాకోబు పత్రిక. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో అంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమోక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను జాంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతింపగను పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రేయర్, ప్రార్థన. The fervent effectual prayer of a righteous person availeth much. James. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై దేవుని ఎదుట దుర్గములను పడద్రోయుటకు శక్తి గలదై యుండును. యాకోబు పత్రిక. యాకోబు పత్రిక క్రొత్త నిబంధన గ్రంథంలో లోని 27 పుస్తకాల్లో ఒక పుస్తకమై ఉన్నది. అయినప్పటికీ ఎంతో వైవిధ్యం అయినదిగా, ప్రాముఖ్యమైనదిగా, ఎన్నో విలువైనటువంటి సందేశాలు, ఆలోచనలు కలిగినటువంటి పుస్తకముగా ఉన్నది యాకోబు గొప్ప ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. యాకోబు మోకాలి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వానిగా ఉన్నాడు కనుక ప్రార్థన యొక్క శక్తిని ఎరిగినటువంటి వాడే ప్రార్థన యొక్క శక్తిని గురించి చక్కగా రాస్తున్నాడు. చరిత్రకారులు ఏమని చెప్తారంటే, ఈ యాకోబు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు, వరుసకు సహోదరుడు, కజిన్ బ్రదర్ అంటాం కదా, అట్లా ఈ యాకోబు ఎక్కువగా
ప్రార్థన యందు ఆసక్తి కలిగినటువంటి వానిగా ఉన్నాడు. అతని యొక్క మోకాళ్ళు వంటి యొక్క మోకాళ్ళ వలె ఉండేటివన్నమాట. అంటే ఏంటంటే, ఎక్కువ సమయం మోకాలి ప్రార్థనా జీవితం అతడు కలిగి ఉండేటివాడు. అట్లాంటి మోకాలి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని కలిగి ఉంటారు. దేవుని ఆత్మ నింపుదలని, జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటారు. చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది గొప్ప స్వార్థికులు కూడా ప్రార్థనా పరులై ఉన్నారు. ప్రార్థనా పరులకి ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఎవరంటే రెవరెండ్ ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్, ఈఎం బౌండ్స్. సెమినరీలో బైబిల్ స్టడీస్ చేసే విద్యార్థులకు, బైబిల్ స్టడీ చేసే విద్యార్థులందరికీ కూడా ఈఎం బౌండ్స్ గారు ఆయన యొక్క రచనలు ఎంతో సుపరిచితాలే. ఇప్పుడు పాస్టర్స్గా సెమినరీస్లో ట్రైనింగ్ అయ్యి బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ, డాక్టర్ ఇన్ డివినిటీ అట్లా డిగ్రీస్ పొందుకున్నటువంటి మంచి నైపుణ్యం కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి పాస్టర్స్ అందరూ కూడా ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్ గారి పుస్తకాలు వారి యొక్క విద్యాభ్యాసంలో, వారి కోర్స్ కరికులంలో ఉంటాయన్నమాట. పాస్టోరల్ కేర్ గురించి కానీ, ప్రేయర్ని గురించి కానీ చదువుతారు. ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్ గారి ప్రత్యేకత ఏంటంటే, ఆయన అమెరికా దేశంలో మెథడిస్ట్ చర్చ్ అని ఒక చర్చ్లో 30 సంవత్సరాల కంటే ఎక్కువగా పాస్టర్గా పనిచేస్తారు. అంత అనుభవం కలిగినటువంటి అనుభవజ్ఞుడు. అతని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఎక్కువ ప్రార్థనా జీవితం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఉదయకాలం లేవగానే దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకునేవానిగా, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్తుతులు చెల్లించేవానిగా, దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు, యాచనలు చేసేవానిగా ఉన్నాడు. నథింగ్ ఇన్ the presence of God is more important. Nothing is more important to God as prayer is. Prayer is one thing that God considers as a moving force that moves His hand. By obligation, God is obliged to answer nobody and nothing but for prayer. God has commanded like that. Where 2-3 people gather in my name, I will be amidst them. Ask and I will be given to you. Knock, ask and it will be given to you. Knock and it will be opened. Search and you will find. These are the promises. God was obliged to respond to prayer. Nothing can, no mighty force in earth and in heaven can move the hand of God but prayer. That is the significance of prayer, and the whole power of prayer can be summarized in the words of James, like the fervent effectual prayer of a righteous person availeth much. నీతివంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై దేవుని ఎదుట దుర్గములను పడద్రోయుటకు శక్తి కలదన్నది. అంటే యుద్ధ కాలంలో మనం జయం పొందుకొనాలి అంటే ప్రార్థన మనకు ఎంతో అవసరం అన్నట్టు. యుద్ధం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తమ జీవితాల్లో ఒక్కొక్క యుద్ధాన్ని చేసే సైనికులుగా ఉన్నారు. ఇప్పుడు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో, అంటే అడియార్ క్యాన్సర్ హాస్పిటల్కి ప్రక్కనే ఉన్నటువంటి సిఎస్ఐ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో ఉషా అంటేని ఒక దైవజనురాలు, స్వార్థ గాయని ఉన్నారు. ఉషా ప్రేయన్ గారు 80 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా పక్షరాజు యవన వలె నా యవనము కొరత తంగ వచ్చి ఉండినట్లు మేలు చేత నీవు నా హృదయం తృప్తిపరచావని 80వ సంవత్సరంలో కూడా ఆవిడెంతో ఆసక్తి కలిగి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్కి దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా, వారి యొక్క ఇబ్బందుల్లో పాలు పంపులు పొందుకునేవారిగా, అమ్మ బ్లడ్ అవసరం ఉందమ్మా, మా బిడ్డకు బ్లడ్గా తగ్గిపోయింది, డాక్టర్ గారు బ్లడ్ ప్రిస్క్రైబ్ చేశారు, బ్లడ్ ఎక్కించాలి, బ్లడ్ ఇవ్వాలి. అట్లానే ప్లేట్లెట్స్ తక్కువ అయ్యాయి, ప్లేట్లెట్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేశారు, ప్లేట్లెట్స్ కావాలి అని ఎవరు ఏ అవసరంతో వచ్చినా, హిందీ వాళ్ళైనా, తెలుగు వాళ్ళైనా, తమిళ వాళ్ళైనా అందరికీ భాషా భేదం లేకుండా సహాయం చేసే మంచి ఆత్మీయ మిత్రురాలిగా, స్నేహితురాలిగా, బంధువుగా ఆవిడ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ గురించి ఏదో చెప్తున్నాను కదా. ఎందుకనంటే ప్రార్థన 80వ సంవత్సరంలో కూడా అట్లా ఆసక్తితో దేవుని పరిచర్య చేయగలుగుతున్నారు. దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, దేవుని కార్యాలు మనం చేస్తున్నప్పుడు, ఆయన మహిమార్థం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి
మన ప్రతి అవసరత ఆయన ఐశ్వర్యంలో తీర్చేవానిగా ఉన్నాడు. ఈ లోకంలో ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు, తర్వాత అనిశ్చయత, ఆయుష్లో అనిశ్చయత. ఇండియాలో మరీను ఇక్కడ అన్నీ పీల్చే వాయువు కలుషితం, త్రాగే నీరు కలుషితం, తినే ఆహారం కలుషితం, రకరకాల పొల్యూషన్స్, శబ్ద కాలుష్యం, అంటే ధ్వని కాలుష్యం, తర్వాత అనేకమైనటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మన ఇండియా దేశంలో ఉన్నాయి. తర్వాత నిరుద్యోగము, పేదరికము, తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా. అందుకనే నడి వయసుకు వచ్చేటప్పటికి డయాబెటీస్ లేనటువంటి వారే ఉండరు. తర్వాత బట్టతలు లేనటువంటి వారే ఉండరు. తల నేసిపోయినటువంటి వారు లేనేవారు ఉండరు. 30 సంవత్సరాలకే తల నెరిసిపోతుంది. 20 సంవత్సరాలకే తెల్ల వెంట్రుకలు. ఏమిటి వైపరీత్యం? కలుషితం కదా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి అనేవి. ఆల్ యువర్ హెయిర్స్ ఆర్ నెంబర్డ్. ఇట్లా క్యాన్సర్ హాస్పిటల్లోని పేషెంట్స్కి సిఎస్ఐ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో శాంతి పరిచయం చేసేవారిగా ఉన్నారు. అంత వృద్ధాప్యంలో కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎంతో ప్రోత్సాహంగా వారి కొరకు ప్రార్థించేవారిగా ఉన్నారు. ఎందుకని ప్రార్థన చేయాలి? ఎందుకని ప్రార్థన చేయాలంటే స్వస్థత కోసం ప్రార్థన చేయాలి. ఎవరైనాను మీలో రోగి అయినటువంటి ఎడల అతని తల మీద దైవజనులు వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత కలుగుతుంది, వారి పాపాలు క్షమించబడతాయని దేవుని వాక్యంలో ఉంది కదా. గాడ్ ఈజ్ బౌండ్ టు respond. Nothing in this world, no power on heaven and earth can move the mighty hand of God, but for prayer. God has put him in obligation. So we have to pray. We have to ask for all our needs. Students have to pray for wisdom, pray for patience, pray for knowledge, pray for guidance, pray for strength and success. If I were to complete my schooling and then college studies, university studies, and then PhD, and then postdoctoral research, and then as a researcher, as a faculty, as a teacher, excel. All these are founded on faith in Jesus Christ and fervent and effectual prayer in the name of Jesus Christ. ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్ అనే దైవజనులు 13 కంటే ఎక్కువైనటువంటి పుస్తకాలు రాశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన క్రమం, ప్రార్థనా జీవితం అనేది మారదనమాట. కాన్ఫరెన్స్లకు వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి సంఘాలను విజిట్ చేయడానికి వెళ్ళిన అందరూ కూడా ఆయన జీవితాన్ని గమనించేవారనమాట. ఎంతో చక్కగా పెందలకడే లేచి ప్రార్థన చేసే అనుభవం అనేది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు గంటలు గతించిపోతాయి కానీ ప్రార్థన ఆగిపోదు. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ కదా. అందుకనే ఆయన పరిచర్య అంత ఘనమైనదిగా ఉన్నది. ఆయన 13 కంటే ఎక్కువైనటువంటి పుస్తకాలు రాశారు ప్రార్థన మీద. పవర్ త్రూ ప్రేయర్, వెపన్ ఆఫ్ ప్రేయర్, నెసెసిటీ ఆఫ్ ప్రేయర్ అండ్ ప్రేయింగ్ మెన్. ఇట్లా అనేక పుస్తకాలు ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్ గారు రాశారు. బైబిల్ సెమినరీలో బైబిల్ స్టడీస్ చేసే విద్యార్థులందరికీ కూడా ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్ గారు సుపరిచితం. The fervent effectual prayer of a righteous person availeth much. Who is righteous? Then the question arises. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయుటకు శక్తి గలదై ఉన్నది. దుర్గములు అంటే ఏంటంటే యుద్ధకాలంలో మనం ఉన్నాం కదా. శత్రు కోటను పడగొట్టాలి అంటే, శత్రువుపై జయం పొందాలంటే మనకి ప్రార్థన కావాలి. శత్రువులు అంటే ఎవరు? మానవులందరికీ శత్రువు అపవాది. వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు. ఇప్పుడు చూడండి, రష్యాకు ఇజ్రాయెల్కి ఎందుకు వచ్చింది తంట? సాతానుడు సహోదరుల మధ్య ఘర్షణలు పెడతాడు, అపనమ్మిక కలుగు చేస్తాడు, వైషమ్యాలు కలుగు చేస్తాడు, అసూయ కలుగు చేస్తాడు, ద్వేషం కలుగు చేస్తాడు, కలుగు చేస్తాడు. Satan is a murderer, and this murderer is behind the conflict between Iran and Israel. We should see the footprints of Satan so carefully. These are all the footprints of Satan. Great Bible scholar Professor C.S. Lewis has written in one of his books,
The war we see in Europe is the footprints of Satan. He was referring to the Second World War time. Uh, Satan, his personality, power, and overthrow in that book. It was told that the drought, the famine, the suffering, the poverty, the hunger, the thirst, all these are the footprints of Satan. So, to overcome such hatred, such fear, such animosity, we need to pray for the rulers, that the rulers rule with good health, with guidance from God. War is no good for anybody. Both sides should exercise restraint and stop war and proceed through diplomatic channels. There should be immediate ceasefire. Father Pope Francis always used to say, what we want now is not weapons of war, but bread to quench the hunger of many. All around us, we see lack of resources, scarcity of resources, joblessness, hunger, thirst. Should we go for war? Should we take the war to the brink of use of nuclear weapons? There should be peace. Pradhana, prayer. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడదమో నీ సుదయారసముల్క నిత్యంబో మముగావో చెడ్డ కలల్ రాకుండా నడ్డగించు మీ ప్రభో బిడ్డలమో రాత్రిలో భీతి బాపుము తండ్రి దుష్టుండో శోధకుని త్రొక్కుటకు బలమిమ్మో భ్రష్టత్వామున మేము పడకుండా కాపాడు నీ ఏకా పుత్రుండో క్రీస్తేసు నామమున సాయం ప్రార్థనలెల్లా సరిగా నాలించుమి జనకసుతా శుద్ధాత్మ ఘనదేవానుతింతున్ అని సముజీవించిరా జంబోజేయోమామెన్. ప్రార్థన. There are many instances throughout the course of history. Men won through prayer. Joshua won many battles through prayer. Moshe won many challenging, difficult situations through prayer. All are in a battle, constant battle. అట్లా క్యాన్సర్ పేషెంట్స్ మధ్య ఉషాంటి చేస్తున్నటువంటి ఆ పరిచర్యలు, ఆ మినిస్ట్రీలో ఒక సహోదరి ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడో అస్సాం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళ పాపకి క్యాన్సర్, వాళ్ళ పాపకి క్యాన్సర్ ట్రీట్మెంట్, 16 years వాళ్ళ పాపకి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం చెన్నై తీసుకొచ్చారు. చెన్నై అడియార్ హాస్పిటల్ చాలా ఫేమస్ కదా, పుత్తూరు చేతికట్లు అంటాం. అట్లనే ఆస్మా అని తెలుగులో ఏమంటారు? ఆయాసానికి చేపమంది అంటారు ఒక చోట. అట్లా ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఇట్లా పుత్తూరు చేయి విరిగిపోయిన వాళ్ళు, బోన్ ఫ్రాక్చర్ అయినటువంటి వాళ్ళు ఎముకలు కట్టించుకోవడానికి వెళ్తారు. అక్కడ ఒక నమ్మకం, అక్కడ ఒక వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వైద్యము దొరుకుతుంది అన్నటువంటి నమ్మకంతో పేషెంట్స్ వెళ్తారనమాట. అట్లనే ఇంకో చోట అయితే చేపల మందు వేస్తారు ఆయాసానికి, చేప మందు అంటారు కదా. అట్లనే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్స్ ఉన్నారు. తర్వాత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది. తర్వాత ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు అని చాలామంది పేషెంట్స్ ఒక హోప్తో వస్తూ ఉంటారనమాట. ఊరు కాని ఊరు, భాష కాని భాష, ఎక్కడ హిందీ, ఎక్కడ తమిళ్, అట్లా చాలామంది
ఈ పరిచర్యకు వస్తూ ఉన్నారు క్యాన్సర్ హాస్పిటల్‌లో. సిఎస్ఐ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ క్యాన్సర్ మినిస్ట్రీ. అందులో ఒక అస్సాం నుంచి వచ్చినటువంటి సిస్టర్. ఆవిడ పేరు సాథి అనమాట. ఆవిడ ఏం చెప్తారంటే, ఒక్కొక్క క్యాన్సర్ పేషెంట్ కూడా ఒక్కొక్క సోల్జర్. దే ఆర్ స్ట్రగలింగ్ బ్యాటిల్ ఇన్ దేర్ లైఫ్. క్యాన్సర్ అంటే బ్యాటిల్ కదా! అంటే ఏంటంటే యుద్ధం. మన జీవితంలో ఇవన్నీ కూడా యుద్ధాలన్నమాట. ఒక్కొక్క ఫేజ్. ఇట్లాంటి క్లిష్టమైనటువంటి, కష్టమైనటువంటి పరిస్థితుల్లో కృంగిపోకూడదు. నాకెందుకు రావాలి? నాకెందుకు వచ్చింది? ఎంతోమంది ఉన్నారు కదా! నాకే ఈ అనారోగ్యం రావాలా? కృంగిపోకూడదు. బాధే. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు బాధగా ఉండదా? ఏమి తినలేరు. తర్వాత కీమోథెరపీ పెట్టినప్పుడు ఆకలే ఉండదు. అనేకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్. శరీరంలో రకరకాలైనటువంటి మార్పులు, జ్వరము, అనేకమైనటువంటి ఇమ్యూనిటీ తగ్గిపోయే పరిస్థితి. మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని కృప అనే మనం నమ్మి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సాతానుడు ఏ రీతిగా మనల్ని బలహీనపరచాలి, ఏ రీతిగా కృంగదీయాలి, వ్యాధి కలుగజేస్తాడు, బాధ కలుగజేస్తాడు, పేదరికం కలుగజేస్తాడు, నిరుద్యోగం కలుగజేస్తాడు. మన దూతలను వాడు ఉపయోగించుకుంటాడు. మనుషుల్ని ప్రేరేపిస్తాడు, మనుషుల్ని పాపం కొరకు ప్రేరేపిస్తాడు, కీడు కొరకు ప్రేరేపిస్తాడు. ఇన్వేషన్. రష్యా యుక్రెయిన్ మీద ఎందుకు ఇన్వైట్ చేయాలి? పహల్గాంలో ఆ ఉద్రిక్తమైనటువంటి ఆ హింసాకాండ ఎందుకు జరగాలి? కిబూట్స్‌లో ఆ హింసాకాండ ఎందుకు జరగాలి? అంత రక్తం ఎందుకు రక్తపాతం ఎందుకు చెందాలి? ఇవన్నీ కూడా సాతానుడి కార్యాలు. What displeases God is bloodshed. In Pahalgam, we see the innocent blood being shed. In kibbutz, on October 7th, we saw innocent blood being shed. In war, innocent blood is being shed. So these are all the weapons of Satan. Satan is real. Satan is all existing. Satan has to be rebuked. Rebuke the Satan and it will flee away. We have the power over Satan and demonic forces and dark forces and all kind of evil in this world in the name of Jesus, because on the cross Jesus has won the battle once for all. జయమో 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 ఎల్లవేళల జయమో యేసునామమునకే ఎల్లవేళల జయమో. మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. విజయము పొందిన రాజు సైన్యముల ముందు నడచే. జయము 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 మనదే నిత్యం మన పాపము. Fervent effectual prayer of the righteous person availeth much. There are two adjectives before the prayer. What is that? Fervent prayer, effectual prayer, constant prayer. Pray without ceasing. As the day of the Lord nears, you should be more vigilant in prayer. What we see, we are indeed reading the last chronicles of planet Earth. We see escalation of violence on Jerusalem. We see lack of peace in Jerusalem. This is clear sign that the world is at the brink of tribulation. There is a period of tribulation. There is a time of tribulation that has been foretold already in Bible, in Matthew chapter 24 and Mark chapter 13. We have to train our children in the way they should go. We have to bring up our children in the fear of God, in the wisdom of God. And all these Bible verses I have studied right from my school age. That is why they are memorized and are stored in my heart and are coming out in the time of need, in the time of war. Am I preparing? If I were to prepare now, where is time? Where is time? 3 decades ago, 4 decades ago, teachers have time to read, time to prepare. They have time for everything. Nowadays, it's not so. We are being pulled in all directions. We do not have even time to read. Unless the data is stored in our mind, we do not have time to prepare ourselves and to deliver. The demands are so many. We are being pulled in all directions because during my school days, during my college days, all the verses are stored in my heart. Not only that, each day I practice to memorize one Bible verse.
I learn Bible through my personal experience, through the difficulties I face. When I face any challenge, when I face any temptation, when I face any difficulty, what I do is I pray. I pray and seek the counseling of God, seek the guidance of God, seek the comfort of God, seek the promise of God, and through the promise of God, I will get comforted. உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டு ஆனாலும் திடங்கொண்டுங்கள் உங்களுக்கு நான் உலகத்தின் ஜெயித்தேன். These are the words that give me comfort. கர்த்தாவே என் கால் சறுக்கிறத நான் சொல்லும்போது உமது கிருபை என்னை தாங்குகின்றது. These are the words that gives really strength. We have to bring up our children in the fear of God, in the knowledge of God, in the wisdom of God. They should learn the word by heart, because parents will be with children for some time. After the children attains adolescent age, they need to be sent to boarding school or lodging school, this is school, that is school, residential school. Always parents will not be there with children, no. After some time they will be getting married, they will be separating from the parents. So any situation, any time, our youngsters, our children should be uh, on their knees, should stand on their legs. Such confidence, such knowledge, such wisdom we can give through Bible. Youngsters will be able to face any kind of situation if they were men of prayer. Joseph was a man of prayer. Isaac was a man of prayer. Abraham was a man of prayer. And the list goes on and on and on. One characteristic feature of all the heroes of faith in Hebrews chapter 11 is all are men of prayer. Then what is righteousness? The fervent, effectual prayer of a righteous person availeth much. What is righteousness? Some may say righteousness is holiness. Some may say righteousness is being truthful. Some may say righteousness is being compassionate, being kind. Some may say righteousness is offering selflessly oneself, and being sacrificial is righteousness. What is the definition of righteousness? Being good is righteousness. But according to the standard of God, all these adjectives doesn't come closer to righteousness of God. Here, righteousness means righteousness of God. No one, nothing can be comparable to the righteousness of God's. But unless otherwise we possess the righteousness of God, our prayers will not reach the throne of God. And how can we attain righteousness? By believing in Jesus Christ. Here, the righteous person is the person who receives Jesus Christ as an atonement for his own sins. Then he will be clothed with the righteousness of Jesus Christ, and in God's sight, in God's standard, that person is regarded as righteous. Satan is the accuser. Satan will always say, oh, don't I know you are a drunkard? Don't I know you are an adulterer? Don't I know you are a thief? Don't I know you are a liar? Don't I know you cheated so many people? Satan has a big list of all accusations. Once there was a preacher by name Martin Luther. Martin Luther was preparing for the sermon. Then Satan comes and says, நீங்களையா கர்த்தர் வசனம் சொல்லுவியா? Will you preach? Are you worthy of preaching? Don't I know your history? You are an adulterer. You are a murderer. You are a blasphemer. You are a drunkard. So and so. The list is so big. Satan makes every account of Satan makes the record of every bad thing a person commits in his life, because Satan holds a record. Then Martin Luther, what he said is, Satan, what all you say is true. Yes, I was so, I was so, I was so. But you see, what I have in my hand is red ink. I throw this red ink on all the list of acquisitions that you have brought to me. This red ink is nothing but the blood of Jesus. This is what Jesus has done to atone me, to make me righteous. Because of what Jesus has done on the cross, because Jesus has done his righteous blood, sinless Lamb of God was slaughtered in my place for my salvation, I imbibed, I inherited the righteousness of Jesus Christ. In God's sight, all my sins are forgiven. Never, never God will remember. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకును మనకునంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే
దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మాన జీవమాయే హోవా దేవుని పావన నామమును తించుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. జీవమాయే హోవా నీకు చేసిన మేళ్లను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేవియున్ లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబో పక్షిరాజు యౌవనంబో వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చున్. విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. Psalm 103. We are not reinventing the wheel. Psalm 103 was composed by David. What a wonderful psalm. Every church recites Psalm 103. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. Bless the name of the Lord, O my soul. Bless the name of the Lord, O my soul, and forget not all his mercies. Psalm 103. And this beautiful hymn is based on Psalm 103, and on New Year occasion in almost all of the churches this particular song is sung. దేవ సంస్తుతి చేయో మన జీవమాయే హోవా దేవుని పావన నామమును తించుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. పడమటికి తోర్పెంత ఎడమో పాపమునకును మనకునంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఓసిగాలి వేవనెగిరి పోయి బసను తెలియని వనవాస పుష్పము వలెనె నరుడుండు. నరునాయువు తృణ ప్రాయము మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఓసిగాలి వేవనెగిరి పోయి బసను తెలియని వనవాస పుష్పము వలెనె నరుడుండు. నరునాయువు తృణ ప్రాయము మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటి
వారమంచునో జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు నిత్యము వ్యాజంబు చేయడు. ఆ కృపోన్నతుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. Wonderful song, wonderful hymn. Prayer. Prayer. Righteousness. Who is righteous? Then those that receive Jesus Christ as the Son of God, as God alone, are considered righteous. Only their prayers are powerful. The fervent and effectual prayer of a righteous person availeth much. Whatever you ask in the name of Jesus Christ, I will grant you. That is the promise. That is why we ask in the name of Jesus Christ. Because Jesus Christ is the only mediator between God and man. Oh, if Jesus Christ were to be the mediator, then Jesus Christ is not God. It's as simple as that. This mystery is difficult to understand. Jesus is both the mediator. Jesus is one among the Trinity. Jesus is God himself. The disciples themselves could not understand who Jesus was. They were asking, Jesus, you say that you are going to the Father to prepare us bright mansions, to prepare us bungalows, to prepare us riches, to prepare us so many good things. Tell me, Jesus, where is the Father? Show us the Father once, that is sufficient. These are so innocent people, the disciples of Jesus Christ. They are from Galilee. They are fishermen. They are uneducated, illiterate. They are countrymen. In the language of so-called VIPs. But in reality, because they were with Jesus Christ, they were transformed into righteous people. They were filled with Holy Spirit. They were blessed with the gift of Spirit, fruits of Spirit, fruit of Spirit. And their prayers were indeed fervent, effectual. Through their prayers, miracles have happened. The fervent, effectual prayer of righteous person availeth much.